నమస్తే అందరికీ వెల్కమ్ టు అచ్చ తెలంగాణ ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిందు కుమారి. పిండి వంటలల్లా గ్యారప్పలు మురుకులు అయితే మెయిన్ కదా. మేమైతే గ్యారప్పలు మురుకులు ఒకటే రోజు చేసుకున్నాం. ఇక ఎట్లా చేస్తారో చూద్దాం. మొదగాలైతే మనం గ్యారప్పల కోసం 2 కిలోల బియ్యం పిండి తీసుకున్నాం. అందులో వేయించుకున్న పల్లీలు, నానబెట్టుకున్న శనగపప్పు అన్నీ వేసుకున్నాం. ఇప్పుడైతే మనం జీలకర్ర వేసుకుంటున్నాం. ఇందులోనే మనము కొంచెం ధనియాల పొడి, కారం, ఉప్పు అన్నీ సరిపడంత వేసుకోవాలి. అట్లనే పసుపు కూడా వేసుకుంటున్నాం. కరివేపాకు అయితే పక్కా వేసుకోవాలి. జరంత ఎల్లిగడ్డ ముద్దేసుకోవాలి. ఫ్రెష్ది మస్తు టేస్ట్ ఉంటుంది. అట్లనే మనం నువ్వులు కూడా వేసుకుంటున్నాం. ఉప్పు కూడా సరిపడ వేసుకొని మంచిగా ఇప్పుడే కలిపేసుకుంటున్నాం. కలుపుట్లనే మొత్తం టెక్నిక్ ఉంటుంది. వేడి వేడి నీళ్ళు వేసి కలపండి, అప్పుడే మనకి సాఫ్ట్గా అవుతుంది పిండి. ఇక ఆ పిండిని మంచిగా ముద్దలు కట్టేసుకోవాలి. అన్ని ముద్దలు కట్టుకొని పెట్టుకొని ఒకటేసారి మనం పూరి ప్రెస్లో ప్రెస్ చేసుకుంటా పక్కన వేసుకుంటే మన గ్యారప్పలు అయితే రెడీ అయిపోతుంది. ఒక గుడ్డ మీద మంచిగా అన్ని వరుసుకోవాలి. మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే సాయంత్రం అయింది అయిపోవడానికి. పిండి వంటలు అంటే ఉత్తగానే కావు, కష్టానికి ప్రతిఫలం వస్తుంది. పండగలకనే కాదు, మీరు నార్మల్గా కూడా 1 కిలో వేసుకోవచ్చు టైంపాస్ కోసం. ఇక అట్లనే వేడి వేడి నూనెలా మనం గ్యారప్పలు అన్నీ వేయించుకుంటున్నాం. వేయించుకొని పక్కన వేసుకుంటాం. ఆ రోజు మాత్రం వేడి వేడి గ్యారప్పలు తింటుంటే ఎగ్దమ్ ఉంటుంది అసలు. ఇక అట్లనే మురుకులు కూడా వేసేసుకున్నాం. మురుకులు కొన్నే చేసినాం అన్నట్టు. ఏ మాట కామాట సిటీలో కట్ల పొయ్యి పెట్టుకొని పిండి వంటలు చేస్తున్నాం అంటే నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.